ఉదయం 10 దాటినా తగ్గడం లేదు. 6 బయటే కాదు, ఇంట్లో ఉన్న వారు కూడా గజగజ వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏకంగా 6.5 డిగ్రీలకు పడిపోయి 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో దాదాపు అన్ని మండలాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత ఉంది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వికారాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, జగిత్యాల జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంటోంది. తెలంగాణలో ఇవాళ రేపు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజుల్లో తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశాలు ఉన్నట్టు సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగులలో అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలుగా నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు మరింత పడిపోతున్నాయి. ఉదయం 10-11 అయినప్పటికీ కూడా చలి ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో చలి తీవ్రత ఇంకా కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచే అటు చల్లగాలు వీస్తున్నాయి. తెల్లారి మర్నాడు ఉదయం 11 వరకు కూడా ఈ చల్లగాల ప్రభావం, చలి ప్రభావం తగ్గడం లేదు. దీంతో అసలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగానే ఒక జిల్లా అని కాదు, అన్ని జిల్లాల్లో హైదరాబాద్ లో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా చలి ప్రభావం చాలా ఉంటుంది. అన్ని చోట్ల కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, మనకు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు, చర్మ సంబంధ సమస్యలు ఉన్న వాళ్ళు ఇటు అనారోగ్యాలతో ఇబ్బంది పడుతుంటే ఉదయం పూట డ్యూటీలకు వెళ్లేవారు, పనులకు వెళ్లేవారు, మార్నింగ్ ఆఫీసులలో వెళ్లేవారు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లేవారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చలి వలన. ఇంకా ముఖ్యంగా మార్నింగ్ టైంలోనైతే అసలు వెహికల్స్ అనేది బయటికి ఎక్కువ వెళ్ళడం లేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ భారీ వాహనాలైనటువంటి లారీలు కూడా ఎక్కువగా మనకు మెయిన్ రోడ్ పైన తిరుగుతూ ఉంటాయి. ఉదయం టైంలో వాళ్ళు ఎక్కువగా జర్నీ చేస్తారు. సో మంచు కారణంగా, ఈ పొగ కారణంగా, చలి కారణంగా ముందు వచ్చేటువంటి వెహికల్స్ కూడా ఏమీ కనిపించడం లేదు. దీంతో భారీ ట్రక్కులు కానీ, భారీ వాహనాలు కానీ రోడ్ల పైన పెట్టుకొని ఉంటున్నారు. ఎందుకంటే మార్నింగ్ అత్యవసర పనుల నిమిత్తం బయటికి వెళ్లేవారు, డ్యూటీలకు వెళ్లేవారు ఖచ్చితంగా విధులకు హాజరు కావాలి ఉద్దేశంతో దూరంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ స్పీడ్ లో, కార్ అయినా సరే, బైక్ అయినా సరే, ఇతర ఏ వెహికల్ అయినా సరే చాలా తక్కువ స్పీడ్ లో వెళ్తున్నారు. ఫ్లడ్ లైట్లు వేసుకుంటున్నారు. దాంతో పార్కింగ్ లైట్లను కూడా వేసుకొని జర్నీ చేస్తున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉందండి. ట్రైన్ల విషయానికి వస్తే కూడా ట్రైన్లు కూడా ఈ మంచు కారణంగా, పొగ మంచు కారణంగా కూడా ట్రైన్లు కూడా కొంచెం ఆలస్యంగానే 2 నుంచి 3 గంటల పాటు ట్రైన్లు కూడా ఆలస్యంగానే నడుస్తున్నాయి. ఒకసారి మనం ఓవరాల్ గా తెలంగాణలోని మనకు కొన్ని జిల్లాల్లో మనకు ఉష్ణోగ్రతలు తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో అసలు వాస్తవానికి సాధారణంగా 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సింది. నిన్న మనకు 5.2 మాత్రమే నమోదైంది. పటాన్ చెరువులో 13.1 ఉండాల్సింది 6.4 నమోదైంది. మెదక్ లో 12.8 ఉండాల్సింది 9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హనంకొండ జిల్లాకు వచ్చేస్తే మనకు 15 డిగ్రీల సాధారణ సెల్సియస్ ఉండాల్సింది కేవలము 10 డిగ్రీలు మాత్రమే నమోదైంది. సో ఇలా ఎక్కడ చూసినా సరే మొత్తానికి 10 డిగ్రీల లోపు మాత్రమే మనకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు దాదాపు అన్ని మండలాల్లో కూడా 10 డిగ్రీల కంటే తక్కువ శాతమే మనకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, జగిత్యాల జిల్లాలో
ఇటు పెద్దపల్లి జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లా, అటు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాచలం జిల్లా, ఈ జిల్లాలో కొంచెం పొగమంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన గోదావరి నది పరివాహక ప్రాంతం ఉండి గోదావరి నది నీటి ఆవిరితోటి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు మనకు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ ఉన్నాయి, ఇక్కడ ఎల్లంపల్లి బ్యారేజ్ ఉంది, భద్రాచలం దగ్గర కూడా గోదావరి నది ప్రవహిస్తుంది. కాబట్టి ఇటు నీటిపై ఉన్నటువంటి ఆవిరితోటి ఇటు రోడ్లను కమ్మేస్తుంది. దాంతో పాటు ఇదంతా గోల్డ్ బెల్ట్ ఏరియా, అంటే సింగరేణి ప్రాంతంలో కూడా ఆల్రెడీ కాలుష్యం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అటు రామగుండంలో ఎన్టీపీసీ ఉంది, ఇటు మంచిర్యాల జిల్లాలో ఎస్టీపీపీ ఉంది, ఇంకా గనులు ఉన్నాయి, ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పొగ వలన ఇటు చలి వలన, ఇటు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి పొగ వలన, ఇటు గోదావరి వాటర్ పైన తేమేటువంటి తేమ వలన కూడా అసలు మార్నింగ్ 9:30-10 అయితే తప్ప రోడ్ల పైన కూడా ఏమి కనిపించని పరిస్థితి ఉంది. చాలా చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా హాస్పిటల్స్ కూడా అనారోగ్య సమస్యలతో వెళ్లే వారు కూడా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే బుధవారము రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. సో మరొక 3-4 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అటు హిమాలయాల నుంచి వస్తున్నటువంటి గాలుల వలన కూడా ఇటు ఉత్తరాది రాష్ట్రాలకు హిమాలయాల నుంచి కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది దక్షిణాది రాష్ట్రాలకు క్రమక్రమంగా విస్తరిస్తుండటం వల్ల ఈ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. ప్రజలు చలి నుంచి కూడా కాపాడుకోవడానికి అన్ని రకాల ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ.